హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓలా ఎంటర్ప్రైజర్స్. నేను మీ ప్రియాంకరావు కూనిరెడ్డి. ఇంట్లో ఉన్న మహిళలు కావచ్చు, లేదంటే ఆల్రెడీ జాబ్ చేస్తూ సైడ్ ఇన్కమ్ కోరుకునే వాళ్ళు కావచ్చు, అండ్ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల లేదంటే హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. బట్ వాళ్ళకి సైడ్ ఇన్కమ్ అనేది కావాలి, ఏదైనా చేయాలి అనుకుంటారు, కానీ ఏం చేయాలో అర్థం కాదు. సో మీలాంటి వాళ్ళ కోసం ఓలా ఎంటర్ప్రైజర్స్ వాళ్ళు 5 బిజినెస్ ఐడియాస్ని తీసుకొచ్చారు. సో ఏంటా 5 బిజినెస్ ఐడియాస్, ఎలా మనం వర్క్ చేయొచ్చు, అలానే మనకి ఎవ్రీ డే ఎంత ఎర్న్ చేయొచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి ఆ బిజినెస్ ఐడియాస్ ఏంటి, అలానే వాటితో మనం ఎలా వర్క్ చేయొచ్చు, ఇవన్నీ కూడా నేను మీకు చూపించేస్తాను. హాయ్ అండి ప్రియాంక గారు, ఎలా ఉన్నారు? మిమ్మల్ని రీల్స్ లో సీరియల్స్ లో చూస్తూ ఉంటాము. ఇవాళ ఓలా ఎంటర్ప్రైజెస్ కి రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా బాగున్నాను. యాక్చువల్లీ నేను వింటూ ఉన్నాను ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారని, బిజినెస్ ఐడియాస్ ఇస్తున్నారని, అవేంటో తెలుసుకోవాలని, అలానే చాలా మందికి చెప్పాలని చెప్పేసి చాలా ఎగ్జైట్గా ఉన్నారు. సో ఏంటి మన దగ్గర ఏమేమి ఐడియాస్ ఉన్నాయి? ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణవేణి, ఓలా ఎంటర్ప్రైజెస్ టీమ్ మేనేజర్ ఫ్రమ్ హైదరాబాద్. మన దగ్గర వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ బిజినెస్: పెన్సిల్, కాటన్ లో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ టెక్, సింగిల్ టెక్, డబుల్ టెక్, ఓకే, క్యాంఫర్, డూప్ స్టిక్స్, సామ్రాణి కప్స్. ఓకే, అంటే ఈ 5 బిజినెస్ ఐడియాస్ని మీరు ఇస్తున్నారు. యాక్చువల్లీ మేము విన్నామన్నమాట, మీ దగ్గర మిషన్ కొనుక్కున్న వాళ్ళకి మీరే మెటీరియల్ ఇచ్చి వాళ్ళు ఆ ప్రోడక్ట్ని రెడీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర మీరు మళ్ళీ ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారండి? ఇది నిజమేనా అసలు? ఫస్ట్ వన్, బిజినెస్ ఎక్స్పాండ్ కోసం, కస్టమర్ సాటిస్ఫాక్షన్, అండ్ నెక్స్ట్ ఈ జనరేషన్లో బయటికి వెళ్ళి చేసుకొని వాళ్ళు ఉంటారు కదా, మెయిన్గా హౌస్ వైఫ్స్, వాళ్ళ కోసం మేము ఈ లైన్ ముందుకు తీసుకొని వచ్చాము. ఓకే, యాక్చువల్లీ నైస్ థాట్ అనమాట. సో యాక్చువల్లీ ఏంటి అంటే చాలామంది ఇంట్లో ఉండి వర్క్ చేసుకునేటోళ్ళే ఈ చాయిస్ని చూస్ చేసుకుంటారు. సో వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళ ఓలా ఎంటర్ప్రైజెస్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం వీళ్ళ మెయిన్ అయితే, ఇంకొకటి ఎవరైతే హౌస్ వైఫ్స్ కావచ్చు, లేదంటే హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, వీళ్ళు ఎక్కువ ఈ మిషన్స్ని పర్చేస్ చేస్తారు. కాబట్టి వీళ్ళు బయటకు వెళ్ళి ఈ మెటీరియల్ని అమ్మడం అనేది వాళ్ళు చేయలేరు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే ఆ ప్రోడక్ట్ని వీళ్ళు తీసుకొని వాళ్ళకు ఒక బిజినెస్ లైన్ అనేది ఇస్తున్నారు. అట్ ద టైం ఏంటి అంటే కనుక కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా వీళ్ళకి చాలా మెయిన్ అని చెప్తున్నారు. నిజంగా మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక మిషన్ కొనుక్కున్నాము, ఇంత డబ్బులు పెట్టామంటే మనకి ఆ రూపాయి అనేది రావాలి. అలా వచ్చినప్పుడే మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంత మంచి లైన్ తీసుకొని ఇంత మంచి వర్క్ చేస్తున్నందుకు. సో మనం ఒక్కసారి ఆ మిషన్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటో చూద్దామా? సో మనం పర్ అవర్కి ఎంత ఎర్న్ చేయొచ్చు, అలానే ఎన్ని పెన్సిల్స్ అవుట్పుట్ ఇవ్వచ్చు మనం? ఈచ్ పెన్సిల్ వచ్చేసి 60 పైసే. పర్ హవర్ మనం 480 పెన్సిల్స్ చేసుకోవచ్చు. 480 ఈక్వల్ టు 288 ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అలా రోజు మనం 1000 పెన్సిల్స్ చేసుకున్నా 600 ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, యాక్చువల్లీ చూసారా, ఈ మిషన్ చూసినప్పుడు మీకు క్లారిటీ వచ్చేయచ్చు. ఎందుకంటే ఒక మూలన మన ఇంట్లో ఒక మూలన పెట్టేసుకుంటే చాలు, హ్యాపీగా ఒక మూలన కూర్చొని ఒక 1 అవర్ 2 అవర్స్ మనం టైం స్పెండ్ చేస్తే మనకి ఒక రోజు గడిచిపోవడానికి కావాల్సిన మనీ అనేది మనం సంపాదించుకోవచ్చు ఇంట్లో ఉండి ఒక దగ్గర కూర్చొని. సో యాక్చువల్లీ చాలా మంచి ప్రోడక్ట్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సౌండ్ డిస్టర్బెన్స్ కూడా ఏమి ఉండదు అనమాట. ఎలక్ట్రిసిటీ మంత్లీ వచ్చేసి 100 to 150 అలా ఉంటుంది. ఓకే, మనం చూసారా, మనకి ఎలక్ట్రిక్ బిల్ కూడా ఎక్కువ రాదండి, ఇది ఇంకా హ్యాపీ. సో చూసారు కదండి, ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మనకు చెప్పారు 5 బిజినెస్ థాట్స్ని మేము ముందుకు తీసుకొచ్చాము అని. అందులో ఇది పెన్సిల్ది ఒకటి అనమాట. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ అనేది లేదు. ఇంట్లో ఒక మూలన చక్కగా పెట్టుకొని మనం డబ్బులు అనేవి సంపాదించుకోవచ్చు. అండ్ చాలామంది ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని బయట ఎలా అమ్మాలనేది కూడా తెలియదు. సో దాని గురించి కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళే రా మెటీరియల్ ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర ఎవరైతే మిషన్ కొనుక్కుంటారో వాళ్ళకి వీళ్ళే రా మెటీరియల్ ఇచ్చి ఆ తర్వాత ప్రోడక్ట్ మనం తయారు చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని వీళ్ళే మళ్ళీ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. సో అంటే బిజినెస్కి బిజినెస్ వస్తుంది, డబ్బులకి డబ్బులు వస్తున్నాయి. మనం కష్టపడకుండా హ్యాపీగా ఇంట్లో ఒక దగ్గర కూర్చొని చక్కగా డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అని అయితే చెప్పచ్చు. సో చూసారు కదా, చక్కగా ఇంట్లో ఒక చిన్న మూల, అంటే ఒక గ్రైండరో లేదంటే ఒక స్టవ్ ఎంత ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తుందో అంత ప్లేస్ ఇది కూడా ఆక్యుపై చేస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి, అలానే ముసలి వాళ్ళకి, ఏదైనా అంగవైకల్యంతో ఇంట్లో కూర్చున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఈ బిజినెస్ ఐడియా అనేది ఒక చాలా బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తాను.